హలో అండి, వెల్కమ్ బ్యాక్ బన్నీ టీవీ. ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారు కదా. మేము కూడా చాలా చాలా బాగున్నాం. అరుణాచలం వీడియో చాలా రోజులైంది అప్లోడ్ చేయలేదు, బట్ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. మేమైతే తిరుపతి నుంచి అరుణాచలం వెళ్ళామని చెప్పాం కదా. అక్కడ మా దర్శనం ఎలా జరిగిందో నేనైతే ఈ వీడియోలో చూపించేస్తాను, చూసేసేయండి. అరుణాచలం వెళ్ళాలంటే నిజంగా అదృష్టం కావాలంటండి. అది 100% నిజం. మనకు రాసి పెట్టి ఉంటేనే అక్కడికి వెళ్తాము. తిరుపతి నుంచి బయలుదేరి కాణిపాకంలో దర్శనం చేసుకొని అక్కడి నుంచి గోల్డెన్ టెంపుల్ వెళ్ళామండి. అక్కడి నుంచి అరుణాచలంలో నైట్ అయితే స్టే చేసి మార్నింగే టెంపుల్ దగ్గరకు వచ్చి టెంపుల్ దగ్గర దీపం వెలిగించి మొక్కుకున్నామండి. మొక్కుకొని గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశాము. మా అదృష్టము ఏమో తెలియదు కానీ టోపీ అమ్మవారంటండి. అసలు ఎవ్వరికి కనపడదంట, సామాన్యంగా మాకైతే కనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది మాకు. మేమైతే గిరి ప్రదక్షిణ అందరికీ 4 hours 5 hours అవుతుందంట. మాకైతే 7 hours అయ్యిందండి. ఎందుకంటే బన్నీ బాబు ఉన్నాడు కదా, బన్నీ బాబు కూడా గిరి ప్రదక్షిణ చేసిండు అనమాట. చూసారండి ఎంతగా అలసిపోయామో. అందుకని రోజు వాకింగ్ అయితే చేస్తూ ఉండాలి మనం ఇంటి దగ్గర కూడా. అక్కడికి వెళ్ళినప్పుడు ఫాస్ట్గా నడవడానికి వీలుగా ఉంటుంది. మాకైతే అన్ని లింగాలు బయట నుంచే మేము దర్శనం చేసుకున్నాం. యాక్చువల్గా టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి కదా, మేమైతే బయట నుంచే దర్శనం చేసుకున్నాము. మా బన్నీ బాబు చూడండి ఎలా పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడో. అసలు అరుణాచలంలో కాలు పెట్టగానే అండి ఆ అనుభూతే వేరుగా ఉంటుంది నిజంగా. అంత ప్రదక్షిణలు చేసినా కూడా మనకు అలసిపోయామన్నది ఉండదండి. అసలు అంత దేవుడి మహిమ ఉంటుంది మనకు. మొత్తం రోడే ఉంటుందండి మనకు. అంత టెంపుల్స్, షాప్స్ అన్నీ ఉంటాయి మనకి. ఏది కావాలన్నా కూడా మేమైతే ప్రతి దగ్గర ఆగుకుంటూ ఫ్రూట్స్ అవి తీసుకొని తినడము, కొంచెం కూల్ డ్రింక్స్ తాగడం అలా చేసుకుంటూ వెళ్ళాము. మా బన్నీ బాబుకైతే సాక్స్ ఇప్పించామన్నమాట. అక్కడ వాడు అవి వేసుకొని పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. అస్సలు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా గిరి ప్రదక్షిణ అయితే అయ్యిందండి. అక్కడ మంకీస్ కూడా ఉంటాయి, బట్ మనం చేతిలో మ్యాక్సిమం ఏం తీసుకెళ్లకుండా ఉండాలండి. క్యాష్ తీసుకెళ్తే సరిపోతుంది. అక్కడ స్వామి వాళ్ళు ఎవరైనా కనిపిస్తే ఏవైనా మనము ఇవ్వాలి అనుకుంటే అమౌంట్ కానీ అక్కడే ఫ్రూట్స్ కొనుక్కొని ఇవ్వడం కానీ చెయ్యాలి. మేమైతే ఫస్టే కొనుక్కొని అన్నీ మోసుకొని వెళ్ళామండి అందరికీ అక్కడ ఇవ్వడానికి. వావ్, అందరూ ఎంతగానో ఎదురు చూసే మోక్ష మార్గం అండి. మోక్ష మార్గం దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి మా చిన్న పాప ఐశ్వర్య అయితే వచ్చేసింది ఫస్ట్. ఆ తర్వాత మా పెద్ద పాప అక్షయ, తను కూడా వచ్చేసింది. అక్కడ మోక్ష మార్గం అయితే నేను అనుకున్నాను చాలా పెద్దగా ఉంటుందేమో అని, కానీ చాలా చిన్నగా ఉంటుందండి. 2 doors ఉంటాయి. అదిగోండి మా బన్నీ బాబు చూడండి. ఫస్ట్ కొంచెం వెడల్పుగా ఉంటుంది, తర్వాత కొంచెం దగ్గరగా ఉంటుందండి. చాలా నాకైతే ఫస్ట్ భయం వేసింది, నేను వస్తానా రానా బయటకి అని. బట్ ఆ దేవుడు అస్సలు నిజంగా చెప్తున్నాను కదా, ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా ఆ దేవుడి మహిమ అండి. ఖచ్చితంగా మనం బయటికి వస్తాము. చూడండి అలా రాగానే అక్కడ మనకు నంది అయితే దర్శనమిస్తారు. ఇదిగోండి మా వారు కూడా వచ్చేస్తున్నారు. తను వీడియోస్ తీశారు మా అందరికీ. ఇప్పుడు నేను తీస్తున్నాను అనమాట తనకి వీడియో. తను కూడా వచ్చేసారు. హ్యాపీ అనిపించింది మాకైతే చాలా. ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి ఇంకా గుడికి అయితే బయలుదేరాము. యాక్చువల్గా మేము బయలుదేరింది 11-11:30కి గుడి దగ్గర బయలుదేరామండి. ఆ కొండ చుట్టూ మనం ప్రదక్షిణ చేస్తామన్నమాట. అదిగోండి రానే వచ్చేసాము. గుడి దగ్గరలోకి వస్తూ ఉండంగా మన కాళ్ళు ఉంటాయి చూడండి. మొత్తంగా 14 kilometers అయితే మనం నడుస్తాము. మనకు అక్కడక్కడ ఖచ్చితంగా ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాము, ఎక్కడెక్కడ ఏ క్షేత్రాలు ఉన్నాయి అనేది ఖచ్చితంగా అక్కడ మనకు మ్యాప్ అయితే ఉంటుంది. మళ్ళీ మేమైతే అక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి మళ్ళీ దీపం పెట్టి లోపలికి అయితే వెళ్ళామండి. లోపలికి వెళ్ళి దర్శనం అయితే మేము ఆ రోజే చేసుకున్నాము. నైటే దర్శనం అయితే అయిపోయింది మాకు. పక్కనే అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అమ్మవారి దర్శనం కూడా చేసేసుకొని మేమైతే
బయటకు వచ్చేసి ఒక్క క్షణం కూడా ఆగలేదండి. ఎందుకంటే అప్పటికే మేము చాలా టైర్డ్ అయిపోయాము. రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసేసుకున్నాం. మా బన్నీ బాబుకు అక్కడ బొట్టు అయితే పెడుతున్నారు చూడండి, చాలా బాగా పెట్టించుకున్నాడు బొట్టు. నాకైతే హ్యాపీ అనిపించింది. బాయ్ అండి.